అనూష, మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎంప్లాయీని. నేను ముంబైలో ఉంటాను. మా నాన్నగారి పేరు ప్రొఫెసర్ చంద్రయ్య, మా మమ్మీ పేరు సుగుణ. మై డాడ్ ఈస్ లైక్ ఎ బ్యాక్ బోన్ టు అవర్ ఫ్యామిలీ. చాలా డెడికేటెడ్ పర్సన్ అండ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. మనం లైక్ ఎంత స్ట్రాంగ్ అంటే రాక్ లాగా అనమాట. మా అమ్మ ఈజ్ లైక్ అ పిల్లర్. ఇద్దరు అంతే. ఇంట్లో ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసేది అమ్మ, బయట చూసుకునేది నాన్న అనే నా ఉద్దేశం. మా ఫ్యామిలీ మొత్తం వెరీ ఇన్స్పైరింగ్. మా నాన్న చాలా మందికి అసలు చదువు అనే దానికి నిదర్శనం ఇచ్చినట్టు చెప్పొచ్చు నేను. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరైతే చదువుకోవాలనుకున్నా కూడా ఎవరైనా హీస్ ద ఫస్ట్ ప్రొఫెసర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నేను మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ యుఎస్ దాకా పంపించారు అప్పట్లోనే. ఆల్మోస్ట్ నేను వెళ్ళి కూడా 12-13 years అయింది యుఎస్. సో చదువు ఎవరినైనా ఇన్స్పైర్ చేస్తుంది కదా. మా నాన్న మా ఫ్యామిలీ మొత్తానికి ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు నేను. అంతే, టీమ్ వర్క్ చేయమని చెప్తారు, అందరితో కలిసిపోమని చెప్తారు, వెరీ డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలో నేర్పించారు. ఫస్ట్ థింగ్ మనకి ఎంతున్నా ఒదగమని చెప్పాడు. డిగ్రీలు అందరికి ఉంటాయి నాన్న, మన క్రమశిక్షణ డెడికేషన్ చాలా ఉండాలని చెప్పారు. సో అవి నేర్చుకుంటూ మేము ముందుకు సాగిపోయాం. నేను హైదరాబాద్ లోనే పుట్టాను. మైక్రోసాఫ్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్. మనం ఎంత హార్డ్ వర్క్ చేయగలుగుతాం, ఎంత డిసిప్లిన్. ఆ హార్డ్ వర్క్ ని ఒక రోజు కాదు, డిసిప్లిన్, కంటిన్యూస్ డెడికేషన్, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కడికైనా ఎదగడానికి. సో అది నాకు చాలా ఐ హావ్ టేకెన్ ఇన్ టు మై థింగ్స్ అనమాట. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ జర్నీ ఆఫ్ 34 years ఆఫ్ హిస్ ప్రొఫెసర్షిప్. అండ్ మీకు తెలుసు కదా, టీచర్ నుంచి స్టార్ట్ అయ్యి లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, ఒక ప్రిన్సిపల్ గా ఎదిగి ఇప్పుడు లాస్ట్ కి రిటైర్డ్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. నా భర్త పేరు భరత్. తను ఒక సివిల్ ఇంజనీర్. ఆయన అంతా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో ముంబైలో వర్క్ చేస్తారు. అక్కడ ఉండే ఆకృతి అలాంటి హబ్ టౌన్ అనే పెద్ద పెద్ద సంస్థలకు ప్రాజెక్ట్స్ అందిస్తూ ఉంటారు. అమ్మ పేషెన్స్, అమ్మకి చాలా పేషెన్స్ ఎక్కువ అనమాట. చాలా పేషెన్స్ నేర్చుకున్నా అమ్మ దగ్గర నుంచి. ఎలా ఉండాలి, ఎలా హోల్డ్ చేయాలి ఫ్యామిలీని అమ్మ దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. నాన్న ఇస్ లైక్ హీ షోస్ ద పాత్, బట్ అమ్మ విల్ హోల్డ్ బ్యాక్. బతుకమ్మ, బోనాలు, సకిలాలు అలాంటివన్నీ, అరిసెలు ఇలాంటివన్నీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను.